నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి నారాయణ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో తన మార్కు ప్రచారంతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. నెల్లూరులో జరిగిన అభివృద్ధి పనులు ప్రజలకు తెలిసేలా ప్రచారం సాగిస్తున్నారు. 71 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం 4.5 ఏళ్లలో చేశానని ఆయన అంటున్నారు. నెల్లూరుని ఒక గ్రీన్ సిటీ చేయడానికి 2,50,000 చెట్లు నాటేదానికి ప్రణాళిక రచించి చెట్టు రెడీ చేస్తున్నాం. ఆల్రెడీ 5,000 చెట్లు నాటడం మొదలుపెట్టారు. ఎందుకంటే భారతదేశంలో చండీగఢ్ గ్రీన్ సిటీ, చండీగఢ్లో చెట్లు నాటినట్టు ఏ రాష్ట్రంలో ఉండదు. చండీగఢ్ అనేక సార్లు చూసా, చండీగఢ్ని మోడల్గా తీసుకున్నా. ఇది మరొక చండీగఢ్ కావాలి గ్రీనరీలని. ఈరోజు 2,50,000 చెట్లు, 1-2 కాదు. పచ్చదనం, పరిశుభ్రతం, ఎన్విరాన్మెంట్ చక్కగా ఉండాలంటే మనకు చెట్లు కావాలి. అదేవిధంగా అనేకమైన ఘాట్లు, ఈరోజు ఎరగాడమ్మ ఘాటు, రంగనాథ స్వామి ఘాటు, బారాషాహి దర్ఘాటు, అదేవిధంగా మైపాడు దగ్గర తెప్పోత్సవం ఘాటు, అదేవిధంగా శివాలయం దగ్గర 9 కోట్లతో కోనేరు. ఈరోజు నెల్లూరు నెక్లెస్ రోడ్ 30 కోట్లతో 330 క్లాస్ రూములు, పేద పిల్లలకు చదువుకోవడానికి మున్సిపల్ స్కూల్స్, అదేవిధంగా సర్వేపల్లి కెనాల పైన అనేక బ్రిడ్జిలు, 2 బ్రిడ్జిలు శాంక్షన్ అయినాయి. కనీసం ఫ్యూచర్లో 10 బ్రిడ్జిలు రావాలి.